తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఈరోజు మనం జియాగూడ రంగనాథ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. ఇది స్వయంభూ అని ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా భక్తితోనే వస్తారు ఇక్కడికి. ఇది కనీసం అంటే ఒక 200 సంవత్సరాల పైన మహావిష్ణువు దేవాలయం ఇది. ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడున మనుషులు అంటే మృత్యువు తర్వాత మోక్షప్రాప్తి అయిన తర్వాత మనం చేసిన మంచి చెడు కష్ట నష్టాలకు ఎట్లా మన జీవితం దీని తర్వాత ఉంటుందో మృత్యు తర్వాత తెలియదు. కాబట్టి సంవత్సరానికి ఒక్కరోజు ఈ దినాన వైకుంఠ ద్వారము తెరిచిపెట్టుంచుతారు. అంటే తప్పులు తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలు కానీ మన తోటి మనుషులని తెలిసి కష్టపెట్టినా తెలియక కష్టపెట్టినా తెలిసిన తప్పులకు క్షమాపణ అడుగుతాం, తెలియని తప్పులకు క్షమించమని కోరుతాం. ఆ కోరినది వైకుంఠంలో నుంచి అంటే ఈ దినాన సాక్షాత్తు పాల సముద్రం మీద ఆ నాగేంద్రుడి మీద శయ్య మీద పండుకున్న మహావిష్ణువు దర్శనం చేసుకొని అయ్యా మమ్మల్ని క్షమించు, వచ్చే వైకుంఠ ఏకాదశికి తప్పులు చేయకుండా జీవించే ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటారు. ఈరోజు చెప్పుకోవాలి. అవి తెలియని వాళ్ళు ఈరోజు వెళ్ళి చెప్పుకోండి. ఇక తప్పులు చేయమయ్యా, అన్యాయం చేయమయ్యా, అబద్ధం చెప్పమయ్యా, దొంగ పనులు చేయమయ్యా, డబ్బు తీసుకొని ఓట్లు వేయమయ్యా, దొంగ ఓట్లు వేయమయ్యా. ఎందుకంటే రామరాజ్యం స్థాపితం కావాలంటే ఒక ప్రజలు న్యాయంగా ఉంటేనే రామరాజ్యం స్థాపితం అవుతుంది. జై శ్రీమన్నారాయణ.